హలో గైస్, ఇప్పుడు మనం యువి గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇంతకుముందు పిప్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ మధ్యన యువి అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. బికాజ్ ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. అసలు ఈ యువి అంటే ఏంటి, పిప్ కాకుండా మనం యువిని ప్రిఫర్ చేయడానికి రీజన్స్ ఏంటి, అసలు ఈ యువి అనేది ఎందుకు క్రియేట్ చేశారు, వీటన్నింటి గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇట్స్ ఏ వెరీ ఫాస్ట్ పైథాన్ ప్రాజెక్ట్ అండ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే మన పైథాన్ ప్రాజెక్ట్స్ని, మన పైథాన్ వర్షన్స్ని అండ్ పైథాన్లో ఇన్స్టాల్ చేసే ప్యాకేజెస్ని, వాటి డిపెండెన్సీస్ని, వాటి వర్షన్స్ని మేనేజ్ చేసే ఆల్ ఇన్ వన్ టూల్ అన్నమాట యువి. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే ఇట్ ఈస్ బిల్ట్ బై ఆస్ట్రల్ అనే కంపెనీ బిల్డ్ చేసింది. దీన్ని రస్ట్ అనే లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. అందుకనే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ యువి అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందో మనం చూద్దాం. ప్రాబ్లం 1 వచ్చేసరికి ఇన్స్టాలింగ్ పైథాన్ ఇట్ సెల్ఫ్. సో మనం పైథాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాము, విండోస్లో అయితే ఈ python.orgకి వెళ్ళిపోయి మనం .exe ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మనం నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ పైథాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే లైనక్స్ ఆర్ మ్యాక్లో అయితే ఈ కమాండ్స్ యూజ్ చేసి పైథాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి మన దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి అని. మరి ప్రాజెక్ట్ ఏకి పైథాన్ 3.9 కావాలి, ప్రాజెక్ట్ బికి పైథాన్ 3.12 కావాలి. నాకు ఇక్కడ 2 పైథాన్ వర్షన్స్ కావాలన్నమాట, 2 డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ కావాలి. ఇలాంటి కేసెస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, దీనికోసం మనకి ఒక టూల్ అనేది అవైలబుల్గా ఉంది, PyEnv అని. సో ఈ టూల్ని ఇన్స్టాల్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ వీ కెన్ స్విచ్ బిట్వీన్ పైథాన్ వర్షన్స్ అనమాట. ప్రాజెక్ట్ ఏ యూజ్ చేస్తున్నప్పుడు పైథాన్ 3.9కి స్విచ్ అవుతాం, ప్రాజెక్ట్ బి యూజ్ చేస్తున్నప్పుడు పైథాన్ 3.12కి స్విచ్ అవుతాము. ఇక్కడ ఓల్డ్ వే ఏంటి, ఓల్డ్ వేలో మనం ఫస్ట్ PyEnvని ఇన్స్టాల్ చేసుకుంటాము. వన్స్ PyEnv ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ చేసి మనం పైథాన్ వర్షన్స్ని ఇలా ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. PyEnv ఇన్స్టాల్ 3.9.0, PyEnv ఇన్స్టాల్ 3.12.0. సో ఇలాగ మనం డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్లో ఏ వర్షన్ అయితే రన్ అవ్వాలో దాన్ని సెట్ చేసుకోవడానికి ఇలా PyEnv లోకల్ 3.9.0 అని సెట్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మన ప్రాజెక్ట్ అనేది ఈ 3.9.0ని యూజ్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద ఓల్డ్ వే. ఇక్కడ మనం పైథాన్ని ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసాము, దాని తర్వాత PyEnvని ఇన్స్టాల్ చేసాము. సో 2 టూల్స్ యూజ్ చేసాము ఓన్లీ ఈ రిక్వైర్మెంట్ కోసం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఫర్ సపోజ్ నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఏ అండ్ అలాగే ప్రాజెక్ట్ బి అని 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. నాకు ప్రాజెక్ట్ ఏలో రిక్వెస్ట్స్ వర్షన్ 2.28 కావాలి అండ్ అలాగే ప్రాజెక్ట్ బిలో రిక్వెస్ట్స్ వర్షన్ 2.31 కావాలి. అంటే నాకు 2 ప్రాజెక్ట్స్కి 2 సపరేట్ వర్షన్స్ కావాలి ఈ పర్టికులర్ ప్యాకేజ్కి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు అంటే ఫర్ సపోజ్ నేను దీన్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేశాను అనుకోండి, పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ అని. ఇప్పుడు నా దగ్గర ఉన్న రిక్వెస్ట్స్ లైబ్రరీ ఏది, రిక్వెస్ట్స్ లైబ్రరీ వచ్చేసరికి 2.32.5. సో ఇది గ్లోబల్గా ఇన్స్టాల్ అయింది కాబట్టి బై డిఫాల్ట్గా ప్రాజెక్ట్ ఏకి ప్రాజెక్ట్ బికి సేమ్ వర్షన్ అనేది అప్లై అవుతుంది. కానీ నాకు అలా కాదు, ప్రాజెక్ట్ ఏ వచ్చేసరికి ఈ పర్టికులర్ వర్షన్ ఇన్స్టాల్ అవ్వాలి, ప్రాజెక్ట్ బిలో వచ్చేసరికి ఈ 2.31 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. అంటే వీ నీడ్ టు గో ఫర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఏలో ఉన్నాను కాబట్టి దీనికి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. సో పైథాన్ -m venv వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసరికి .venv. సో ఇలా క్రియేట్ చేస్తే నాకు ప్రాజెక్ట్ ఏలో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సోర్స్ .venv/bin/activate ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయిందనమాట. ఇది లినక్స్లో. అదే మీరు విండోస్ యూజ్ చేస్తుంటే ఈ పర్టికులర్ కమాండ్ అనేది యూజ్ చేస్తే మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల ఉన్నాను. ఇక్కడ పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ నాకు ఏ వర్షన్ కావాలి, 2.28 కాబట్టి ఆ పర్టికులర్ వర్షన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు ఆ పర్టికులర్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ పిప్ లిస్ట్ చూద్దాము. సో పిప్ లిస్ట్లో నాకు రిక్వెస్ట్స్ 2.28 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఈ మిగతా డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, ఈ సర్టిఫై, యూఆర్ లిబ్, ఇవన్నీ ఈ పర్టికులర్ రిక్వెస్ట్స్ అనే లైబ్రరీకి సపోర్టింగ్ డిపెండెన్సీస్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసామో దీంతో పాటు ఆ సపోర్టింగ్ డిపెండెన్సీస్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ ఏలోకి వచ్చేసరికి రిక్వెస్ట్స్ లైబ్రరీ 2.28 అనే ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు నేను ప్యాకేజ్ బికి వెళ్తాను. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని డీయాక్టివేట్ చేస్తున్నాను, డీయాక్టివేట్ అని. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ బికి వెళ్తున్నాను.
ఇక్కడ కూడా నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాను. సో python-m venv.venv. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. దీన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటాను. ఇక్కడ source.venv/bin/activate. ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. pip install requests =2.31. ఈ పర్టికులర్ వర్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే సో ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్స్ 2.31.0 అనేది ఇన్స్టాల్ అయింది. దీన్ని నేను పిప్ లిస్ట్లో కూడా చూద్దాం. పిప్ లిస్ట్ అంటే చూసారా రిక్వెస్ట్స్ వచ్చేసరికి 2.31.0 వచ్చింది. సో ఇది ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ ఏ కూడా ప్యారల్గా చూద్దాము. source.venv/bin/activate పిప్ లిస్ట్. సో ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఏలో వచ్చేసరికి 2.28 ఉంది, ప్రాజెక్ట్ బిలో వచ్చేసరికి 2.31 ఉంది. ఇలా సెపరేట్గా మెయింటైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేసాము. వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే అది ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అది మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ వరకు మాత్రమే యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్నీ ఆ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ దేర్ వర్షన్స్. సో ఎవ్రీ టైం మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మాన్యువల్గా యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్ అన్ని ట్రాక్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ప్రాబ్లం 3 వచ్చేసరికి షేరింగ్ ప్రాజెక్ట్స్. మనం మన ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము నార్మల్గా. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ఏని వేరే వాళ్ళకి షేర్ చేయాలి అలాంగ్ విత్ డిపెండెన్సీస్. అప్పుడు నేనేం చేయాలి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉన్న డిపెండెన్సీస్ అన్నీ ఒక ఫైల్లో పెడతాను అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తాం, pip freeze redirecting operator requirements.txt. ఈ requirements.txt అనే ఫైల్లోకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, ఈ పర్టికులర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న డిపెండెన్సీస్ అన్నీ పుష్ చేస్తున్నాను అనమాట. సో చేస్తే నాకు ఇక్కడ requirements.txt అనే ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఈ requirements.txtలో నా పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న లైబ్రరీస్ అండ్ వాటి వర్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ నేను ఇక్కడ వర్షన్స్ మెన్షన్ చేసుంటే ఓకే. ఫర్ సపోజ్ నా requirements.txt ఇలా ఉందనుకోండి, జస్ట్ రిక్వెస్ట్స్ అని ఇవేమి లేవు, జస్ట్ రిక్వెస్ట్స్ అని ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, వేరే పర్సన్ ఎవరికైతే మీరు షేర్ చేస్తారో అతను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో ఈ పర్టికులర్ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది తన మెషిన్లో. ఈ రోజు చేసుకుంటే 3.12, నెక్స్ట్ ఒక 6 months తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేశాడు అనుకోండి అతను 3.13, అలా ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అది ఇన్స్టాల్ అవుతుంది. మేబీ దానివల్ల కూడా మన ప్రాజెక్ట్లో ఇష్యూస్ అనేవి రావచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్. సో ఫర్ సపోజ్ నేను ఈ ప్రాజెక్ట్ ఏలో పిప్ ఇన్స్టాల్ పాండాస్ అన్నాను. సో నాకు ఈ పాండాస్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి 7 seconds పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టుక్ 7 seconds. అదే పైటార్చ్, టెన్సార్ఫ్లో ఇలాంటి లైబ్రరీస్ ఇన్స్టాల్ కావడానికి ఇంకా చాలా టైం అనేది పడుతుంది. బికాస్ ఎందుకంటే పిప్ అనేది డిపెండెన్సీస్ని 1 by 1 రిజాల్వ్ చేసుకుంటూ వస్తుంది, ప్యారలల్గా రిజాల్వ్ చేయదు. కాబట్టి పిప్ అనేది చాలా స్లో. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ లాగా వచ్చిందే యువి అనమాట. సో యువి అనేది యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది పిప్ చేసే పనులన్నీ చేస్తుంది. అలాగే దీంతో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే PyEnv యూజ్ చేసి మనం ఎలాగైతే పైథాన్ వర్షన్స్ని స్విచ్ అయ్యామో సేమ్ అలాగే మనం పైథాన్ వర్షన్స్ని స్విచ్ అవ్వచ్చు, కొత్త పైథాన్ వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే మనకి కొన్ని డిపెండెన్సీస్ అనేవి ఓన్లీ డెవలపర్ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉండకూడదు. సో ఇలాంటి వాటిని కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ PyTest, బ్లాక్ ఇలాంటి లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేసుకోకుండానే రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ యువి అనేది ప్రొవైడ్ చేస్తుంది. వీటి గురించి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ యువిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యువిని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మీరు లినక్స్ యూస్ చేస్తుంటే ఈ కమాండ్ యూస్ చేసుకుని యువిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు మీరు విండోస్ యూస్ చేస్తుంటే పవర్ షెల్లో ఈ పర్టికులర్ కమాండ్ యూస్ చేసి యువిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం యువిని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మన మెషిన్లో పైథాన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కమాండ్ని తీసుకువెళ్ళి మన టెర్మినల్లో రన్ చేసామనుకోండి. ఇప్పుడు నేను ఈ కమాండ్ని కాపీ చేసుకుంటున్నాను, టెర్మినల్కి వస్తున్నాను. సో టెర్మినల్లో అవుట్ సైడ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ యువి డెమో అనే ఫోల్డర్లో ఉన్నాను నేను. ఇక్కడ ఈ పర్టికులర్ కమాండ్ని ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు UVX ఈ 2 లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ అయినాయి. ఈ UVX ఏంటి, యువి ఏంటి, వీటి గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు యువి ---- వర్షన్ అని ఇస్తున్నాను. ఇస్తే నాకు ఇక్కడ నా సిస్టంలో ఇన్స్టాల్ అయిన యువి వర్షన్ అనేది ఇస్తుంది. ఇలా వస్తే యువి వర్షన్ అనేది మన సిస్టంలో యువి అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. ఓకేనా. సో యువి అనేది ఇన్స్టాల్ అయిపోయింది మన సిస్టంలో. ఇక్కడ మనం చెప్పుకున్న ప్రాబ్లం 1 ఏంటి,
ఇన్స్టాలింగ్ పైథాన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో మేనేజింగ్ ద పైథాన్ వర్షన్స్. ఈ ప్రాబ్లమ్ని యువి యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ నేను టెర్మినల్కి వస్తున్నాను. ఈ టెర్మినల్లో యువి పైథాన్ లిస్ట్ అనే కమాండ్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ కమాండ్ ఎంటర్ చేస్తే అవైలబుల్ పైథాన్ వర్షన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అవైలబుల్ ఉన్నవన్నీ నా దగ్గర లేనివి అండ్ ఇక్కడ పాత్ చూపిస్తుంది కదా, ఇవన్నీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్న పైథాన్ వర్షన్స్. ఇక్కడ టెర్మినల్లో యువి పైథాన్ లిస్ట్ స్పేస్ ఓన్లీ ఇన్స్టాల్ అంటున్నాను, అంటే ఓన్లీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్న పైథాన్ వర్షన్స్ని చూపించమంటున్నాను. ఇప్పుడు చూడండి, నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్న పైథాన్ వర్షన్స్ అన్ని చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ నా సిస్టంలో అవైలబుల్గా ఉన్న పైథాన్ వర్షన్స్. సో నా దగ్గర పైథాన్ 3.12 ఉంది, పైథాన్ 3 ఉంది. ఈ 2 వర్షన్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కొత్త వర్షన్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం యువి పైథాన్ ఇన్స్టాల్ 3.9 ఈ 3.9 అనే వర్షన్ని నేను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ కమాండ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నాకు పైథాన్ 3.9 అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ యువి పైథాన్ లిస్ట్ ఓన్లీ ఇన్స్టాల్డ్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి నాకు 3.9 కూడా వచ్చింది ఈ లిస్ట్లో. సో ఇలాగా నాకు కావాల్సిన పైథాన్ వర్షన్ని జస్ట్ ఈ కమాండ్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మనం దీనికోసం pyenv అనే మాడ్యూల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ వీ హ్యావ్ యువి. ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ నా యువి యూజ్ చేస్తున్న డిఫాల్ట్ పైథాన్ వర్షన్ ఏంటో చెక్ చేస్తాను. సో దీనికోసం యువి రన్ పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇక్కడ పైథాన్ 3.12.5 అనే వర్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వర్షన్ కాకుండా నేను ఇంతకు ముందు ఇన్స్టాల్ చేసిన పైథాన్ 3.9కి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం యువి పైథాన్ పిన్ నేను స్విచ్ అవ్వాలనుకుంటున్న పైథాన్ వర్షన్ అనమాట. సో నేను 3.9కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి సో యువి పైథాన్ పిన్ 3.9 అంటున్నాను. సో ఇప్పుడు 3.12 నుంచి 3.9కి స్విచ్ అయిపోయింది. స్విచ్ అయిపోవడమే కాదు, మనకి ఇక్కడ పైథాన్ వర్షన్ .పైథాన్ వర్షన్ అనే ఒక ఫైల్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పర్టికులర్ పైథాన్ వర్షన్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట 3.9 అని. సో ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. యువి రన్ పైథాన్ హైఫన్ వర్షన్ అని. సో ఇప్పుడు చూడండి, పైథాన్ 3.9.25 అనే వర్షన్ వచ్చింది. సో ఇలాగ మనం పైథాన్ వర్షన్స్ని డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకొని స్విచ్ అవ్వచ్చు అనమాట ఈజీగా వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ టూల్స్. ఇదంతా ఓన్లీ యువితోనే చేసేసుకోవచ్చు అనమాట. సో మనం పైథాన్ని ఇన్స్టాల్ చేయాలంటే సపరేట్గా పైథాన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. pyenvని ఇన్స్టాల్ చేసి డిఫరెంట్ వర్షన్స్ని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 పనులు మనం ఓన్లీ యువితోనే చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఈ యువి యూజ్ చేసి మన ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాము. సో దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో mkdir మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ బిని నేను డిలీట్ చేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ వర్షన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోల్డర్ లోపలికి వెళ్దాం. సో సిడి మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో దీని లోపలికి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు దీని లోపల ఏమీ లేదు, ఎంటీ. ఇక్కడ నేను నా ప్రాజెక్ట్ని యువితో ఇనిషియలైజ్ చేస్తాను. దీనికోసం యువి స్పేస్ ఇన్నిట్ ఈ కమాండ్ని మనం ఎంటర్ చేయాలి. సో ఈ కమాండ్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇనీషియలైజ్డ్ ప్రాజెక్ట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని వచ్చింది, చూసారా. అండ్ ఇలా రావడమే కాదు, మనకు కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి చూడండి. సో ఇక్కడ చూస్తే నాకు .gitignore గిట్ ఫైల్స్ క్రియేట్ అయినాయి. అండ్ అలాగే పైథాన్ వర్షన్ 3.9 క్రియేట్ అయింది. అండ్ అలాగే పై ప్రాజెక్ట్ టామిల్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. రీడ్మీ ఫైల్ కూడా క్రియేట్ అయింది, ఒక ఎంటీ రీడ్మీ ఫైల్. ఓకేనా. ఈ పై ప్రాజెక్ట్ .toml అనేది ఇది మన మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. అండ్ ఈ పైథాన్ వర్షన్ అనేది మనం పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏ వర్షన్ రన్ చేస్తున్నామో, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో చెప్పే ఫైల్. ఈ టామిల్ ఫైల్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అనమాట. మన ప్రాజెక్ట్కి ఏం అవసరమో ఇందులోనే మనం చెప్తామన్నమాట. సో ఇక్కడ డిపెండెన్సీస్, మనం ఏవైతే డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసామో ఆ డిపెండెన్సీస్ అన్నీ ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి. అండ్ మనం యూజ్ చేస్తున్న పైథాన్ వర్షను అండ్ మన రీడ్మీ ఫైలు, మన ప్రాజెక్ట్ నేమ్, వర్షను, డిస్క్రిప్షను ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎస్ఆర్సీ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎస్ఆర్సీ అనే ఫోల్డర్ లోపల మళ్ళీ మన ప్రాజెక్ట్ నేమ్తో ఇంకొక ఫోల్డర్ ఉంది, మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని. దీని లోపల init.py ఉంది. ఇందులో జస్ట్ ఒక బేసిక్ కోడ్ అనేది అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. దీన్ని రన్ చేయాలి అంటే మన టెర్మినల్లో సో ఇక్కడ యువి రన్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అంటున్నాను. సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ని రన్ చేస్తే మన init.pyలో ఉన్న కోడ్ అనేది రన్ అయింది చూడండి.
హెల్లో ఫ్రమ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఇదే కదా మన init.pyలో ఉన్నది, హెల్లో ఫ్రమ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఇదే ప్రింట్ మనకు అక్కడ వచ్చింది. ఇప్పుడు మనం ఈ uv.lock ఉంది కదా, ఈ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇదేం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఒక పైథాన్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేస్తామో ఆ పర్టికులర్ వర్షన్ని ఇక్కడ లాక్ చేసి పెట్టేస్తుంది అనమాట. సో అంటే ఫర్ సపోజ్ నేను ఈరోజు పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీని ఇన్స్టాల్ చేశాను అనమాట. అది ఒక వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసింది. అదే నేను ఒక 6 months తర్వాత వచ్చి సేమ్ పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ అంటే అప్పుడున్న లేటెస్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇలా జరగకుండా ఏం చేస్తుందంటే ఈ uv.lock అనే ఫైల్లో మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఒక పర్టికులర్ డిపెండెన్సీని, ఆ టైంలో ఏదైతే వర్షన్ ఇన్స్టాల్ అయిందో ఆ పర్టికులర్ వర్షన్ని ఇక్కడ రికార్డ్ చేస్తుంది అనమాట, ఇక్కడ లాక్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా ఈ యువి యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని సింక్ చేసుకున్నప్పుడు, లేదంటే ఈ ప్రాజెక్ట్ని మనం ఎవరైనా వేరే డెవలపర్కి ఇచ్చినప్పుడు అతను ఇన్స్టాల్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది తన మెషిన్లో కూడా. సో వర్షన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డిపెండెన్సీని ఇన్స్టాల్ చేస్తున్నాను, యువి యాడ్ ఫాస్ట్ ఏపీఐ. సో మనం ఏదన్నా డిపెండెన్సీని ఇన్స్టాల్ చేయాలి అంటే బై యూజింగ్ యువి వీ కెన్ డూ లైక్ దిస్, యువి యాడ్ ఫాస్ట్ ఏపీఐ. సో ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఫాస్ట్ ఏపీఐ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఈ ఫాస్ట్ ఏపీఐతో పాటు దాని రిలేటెడ్ డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా నాకు ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను uv.lock అనే ఫైల్కి వస్తాను. ఈ uv.lock అనేది అప్డేట్ అయింది చూడండి. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిన అన్ని ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ డిపెండెంట్ ప్యాకేజెస్ ఏ పర్టికులర్ వర్షన్తో అయితే ఇన్స్టాల్ అయినాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రికార్డ్ అయింది. ఓకేనా, ఇలా మనం ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అన్నిటికీ వాటి డిపెండెన్స్ ప్యాకేజెస్తో సహా వాటి వర్షన్స్ని ఇక్కడ రికార్డ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ uv.lock ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ pyproject.tomlకి వస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇన్స్టాల్ చేసిన డిపెండెన్సీ అనేది అప్డేట్ అయింది ఆటోమేటిక్గా. అదే నేను నార్మల్గా పిప్ యూజ్ చేస్తే ఏం చేయాలి, పిప్ యూజ్ చేసి దాని తర్వాత ఆ పర్టికులర్ డిపెండెన్సీస్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకోవాలంటే పిప్ ఫ్రీజ్ చేయాలి. పిప్ ఫ్రీజ్ నుంచి రీడైరెక్ట్ చేసుకొని దాన్ని requirements.txt అనే ఫైల్లో పెట్టుకోవాలి నా డిపెండెన్సీస్ అండ్ వాటి వర్షన్స్ అన్ని. ఇక్కడ ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇక్కడ నేను ఎప్పుడైతే యువి యూజ్ చేసి ఒక పర్టికులర్ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తానో అదే ఆటోమేటిక్గా ఈ pyproject.tomlని అప్డేట్ చేస్తుంది అండ్ అలాగే uv.lockని కూడా అప్డేట్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే uv యాడ్ అనే కమాండ్ని రన్ చేసామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది చూడండి, .venv అని. సో ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ కూడా మేనేజ్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సపరేట్గా క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ uv-venv. ఈ కమాండ్ రన్ చేస్తే మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్, డూ యూ వాంట్ టు రిప్లేస్ ఇట్ అని మనం అడుగుతుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి జస్ట్ Ctrl+C చేసేస్తున్నాను. ఇంకొక కాన్సెప్ట్ అనేది నేను డిస్కస్ చేయాలి. ఇక్కడ నేను యువి యాడ్, ఇక్కడ నా డిపెండెన్సీ నేమ్ వచ్చేసరికి రిక్వెస్ట్స్. సో ఇలా ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఇలా కాకుండా నేను యువి పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ ఇలా కూడా నేను డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యువి పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ యూజ్ చేసి డిపెండెన్సీని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇక్కడ project.toml ఫైల్లోకి వస్తున్నాను. సో ఇక్కడ చూసారా, నా రిక్వెస్ట్ లైబ్రరీ అనేది అప్డేట్ అవ్వలేదు. అండ్ అలాగే లాక్లోకి వస్తున్నాను. లాక్లో రిక్వెస్ట్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నా రిక్వెస్ట్ లైబ్రరీ అనేది అప్డేట్ అవ్వలేదు. సో ఇలా యువి పిప్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి యువిని యూజ్ చేసి ఏదైతే స్పీడ్లో మనం పర్టికులర్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేస్తున్నామో సేమ్ స్పీడ్లో మనకి ఆ పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కాకపోతే ఇది pyproject.toml ఫైల్ని అప్డేట్ చేయదు అండ్ అలాగే uv.lock ఫైల్ని అప్డేట్ చేయదు, దీన్ని ఎక్కడ ట్రాక్ చేయదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ వే. ఒకవేళ మనం దీన్ని ట్రాక్ చేయాలి, ఈ uv.lock అండ్ అలాగే pyproject.toml ఫైల్ని కూడా అప్డేట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ లైక్ దిస్, యువి యాడ్ రిక్వెస్ట్స్. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా టామిల్ ఫైల్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ అలాగే uv.lock ఫైల్లో కూడా ఇది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం పిప్ యూజ్ చేసి పాండాస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి 7 seconds తీసుకుంది కదా, సేమ్ అదే నేను ఇప్పుడు యువిని యూజ్ చేసి పాండాస్ని ఇన్స్టాల్ చేస్తాను. సో యువి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అంటాను. ఓకేనా, నేను జస్ట్ ఇక్కడ చేంజ్ చేసింది యువిని యాడ్ చేశాను ముందు. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో చూద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ జస్ట్ టైం అనేది మెన్షన్ చేస్తున్నాను. టైం స్పేస్ యువి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఎంత టైం పట్టింది. పిప్ ఇన్స్టాల్ పాండాస్ 0.02 secondsలో మనకి ఇన్స్టాల్ అయిపోయింది.
సో ఇంతకుముందు మనకి 7 సెకండ్స్ పట్టింది సేమ్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇప్పుడు చూడండి 0.02 సెకండ్స్లో మనకి ఈ పర్టికులర్ లైబ్రరీ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సేమ్ అలాగే నేను ఇంకొక లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాను, పిప్ ఇన్స్టాల్ numpy. సో ఇది చూడండి 0.01 సెకండ్స్లో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ అలాగే డిజాంగో. సో డిజాంగో అనేది 0.22 సెకండ్స్లో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో. సో కంపేర్ టు పిప్, యువి అనేది ఇంత స్పీడ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి పిప్లో డిపెండెన్సీ రిజల్యూషన్ అనేది సీక్వెన్షియల్గా జరుగుతుంది. అంటే 1 by 1 డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవుతాయి. కానీ యువిలో ఈ డిపెండెన్సీ రిజల్యూషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. సో అందుకని మనకి ఇక్కడ కంపేర్ టు పిప్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం యువిలో ఇంకొక కమాండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదే యువి సింక్ అన్నమాట. సో యువి సింక్ ఏం చేస్తుందంటే ఇట్ మేక్ మై ఎన్విరాన్మెంట్ మ్యాచ్ మై ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ అండ్ లాక్ ఫైల్. అంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా, టామిల్ ఫైల్, అండ్ అలాగే uv.lock ఫైల్ ఉంది. సో ఈ రెండిట్లో డిఫైన్ చేసిన డిపెండెన్సీస్ అండ్ వాటి వర్షన్స్ ప్రకారం నా ఎన్విరాన్మెంట్ని సింక్ చేస్తుంది అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నాకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్లో నాకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ .venv అండ్ ఇట్స్ కంటెంట్స్ అంటుంది. ఓకే, డిలీట్ చేసేసాను. మూవ్ టు ట్రాష్. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ సిడి మై ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలికి వచ్చి యువి స్పేస్ సింక్ అంటున్నాను. యువి స్పేస్ సింక్ అనగానే ఏం జరుగుతుందంటే ఇది మన ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి మన డిపెండెన్సీస్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అలాగే uv.lockలోకి వెళ్ళి మన డిపెండెన్సీస్, వాటి సపోర్టింగ్ డిపెండెన్సీస్, వాటి వర్షన్స్ అన్నిటినీ తీసుకొని మన ఎన్విరాన్మెంట్ని రీక్రియేట్ చేస్తుంది అనమాట. సో మనకి ఒక కొత్త వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఆ పర్టికులర్ డిపెండెన్సీస్తో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను యువి సింక్ అనే కమాండ్ని. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నా .venv ఫోల్డర్ అనేది నాకు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ యువి స్పేస్ పిప్ ఫ్రీజ్ అంటాను. సో ఇక్కడ నా డిలీట్ అయిన డిపెండెన్సీస్ అన్నీ మళ్ళీ వచ్చేసినాయి. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? బికాస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ ఆల్సో అవర్ యువి లాక్ ఫైల్. ఇక్కడ నా project.tomlలో ఇక్కడ డిపెండెన్సీస్ చూడండి, ఫాస్ట్ ఏపీఐ వచ్చేసరికి 0.128 అనే వర్షన్ ఉంది. ఇక్కడ నా ఫాస్ట్ ఏపీఐ కూడా సేమ్ వర్షన్ అయినా 0.128.8 అండ్ అలాగే రిక్వెస్ట్స్ లైబ్రరీ వచ్చేసరికి 2.32.5 ఉంది. ఇక్కడ కూడా చూడండి రిక్వెస్ట్స్ లైబ్రరీ వచ్చేసరికి 2.32.5. సో ఇలాగా సింక్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ సింక్ అనేది రియల్ టైంలో ఇంకెక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనం ఈ ప్రాజెక్ట్ అనేది వేరే డెవలపర్స్కి పంపాలి అనుకుంటే, లేదంటే మనం గిట్లోకి పుష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ .venvని మనం పుష్ చేయము. ఈ .venv అనేది దీని సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని గిట్లో పుష్ చేయము, లేదంటే వేరే డెవలపర్స్కి పంపాలంటే దీన్ని మనం ఇంక్లూడ్ చేయము. సో డెవలపర్ ఏం చేస్తాడంటే అటు సైడ్ ఉన్న డెవలపరు జస్ట్ తన దగ్గర ఈ టామిల్ ఫైలు uv.lock ఫైల్ ఉంటాయి కాబట్టి జస్ట్ తను యువి స్పేస్ సింక్ అనే కమాండ్ కొడతాడనమాట. ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల తనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది తన ఫోల్డర్లో. సో తను ఈజీగా ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువి సింక్ కమాండ్. ఇప్పుడు నేను ఇంకొక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈసారి నేను ఇలా ప్యాకేజ్ రిలేటెడ్ వర్షన్ని కాకుండా నార్మల్ సింపుల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి నా ప్రాజెక్ట్ లోపల ఎస్ఆర్సీ ఉంది. ఈ ఎస్ఆర్సీ లోపల నాకు మళ్ళీ ప్రాజెక్ట్ ఫోల్డర్, దాని లోపల init.py, ఇదంతా ఒక ప్యాకేజ్డ్ ఫోల్డర్ లాగా మనకి క్రియేట్ అయింది. ఇలా కాకుండా నాకు ప్యాకేజ్డ్ వర్షన్ కాకుండా నార్మల్గా సింపుల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవ్వాలంటే నేను టెర్మినల్లోకి వస్తున్నాను. ఈ టెర్మినల్లో నేను అవుట్ సైడ్కి వస్తున్నాను. ఈ అవుట్ సైడ్ యువి డెమో అనే ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ యువి స్పేస్ init స్పేస్ -no ప్యాకేజ్ అంటున్నాను. ఇలా అంటే ఇప్పుడు నాకు క్రియేట్ అయ్యే ప్రాజెక్ట్ అనేది ఇలా క్రియేట్ అవ్వదు. ఎస్ఆర్సి అండ్ మై ప్రాజెక్ట్ నేము ఇన్నిట్ ఇలా క్రియేట్ అవ్వదు అనమాట. జస్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది, ఒక జస్ట్ ఫోల్డర్. అండ్ ఆ ఫోల్డర్ నేమ్ కూడా మనం ఇక్కడే ఇచ్చేసేయచ్చు. నార్మల్గా అయితే మనం ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఈ యువి init కమాండ్ అనేది ఇస్తాం కదా, అలా కాకుండా నేను ఇక్కడే ఫోల్డర్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మై సెకండ్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ కూడా ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇనీషియలైజ్డ్ ప్రాజెక్ట్ అని మనకి మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది లేదు, జస్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇందులో మన ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ అలాగే లాక్ ఫైల్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. అండ్ సింపుల్గా main.py అనేది ఉంది. సో ఇక్కడ ఎలాంటి ఎస్ఆర్సి, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అండ్ అలాగే init.py ఇలాంటివి ఏమీ లేవు. సో జస్ట్ ప్లెయిన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అంటే సింపుల్గా
cd స్పేస్ మై సెకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. యువి స్పేస్ రన్ స్పేస్ మెయిన్ డాట్ పీవై అంటాను. సో మెయిన్ డాట్ పీవైని రన్ చేయగానే ఇక్కడ నాకేమేం జరిగినాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూజింగ్ సి పైథాన్ 3.9.25 అంది. సో 3.9.25ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసింది. కావాలంటే ఇక్కడ పైథాన్ వర్షన్ చూసుకుంటే 3.9 వచ్చింది కదా. నెక్స్ట్ క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎట్ .venv. నేను ఈ రన్ని చేయగానే అదే ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంది. ఓకేనా. సో నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, అదే ఆటోమేటిక్గా రన్ అవుతున్నప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంది. సో వన్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిపెండెన్సీస్ కోసం చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎలాంటి డిపెండెన్సీస్ లేవు కాబట్టి సో ఇన్స్టాలేషన్ అనేది ఏం జరగలేదు. నెక్స్ట్ మన మెయిన్ డాట్ పీవై అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ డాట్ పీవైలో హెలో ఫ్రమ్ మై సెకండ్ ప్రాజెక్ట్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ ప్రింట్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాము. సో ఇక్కడ నేను మెయిన్ డాట్ పీవైలోకి వచ్చి ఈ కోడ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సింపుల్గా ఏం రాస్తానంటే ఇంపోర్ట్ రిక్వెస్ట్స్ అని రాస్తాను. సో రిక్వెస్ట్స్ అనే లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాము. నెక్స్ట్ దీన్ని యూజ్ చేసుకొని ఒక యూఆర్ఎల్ని కాల్ చేస్తాను అనమాట. ఆ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ రాస్తున్నాను. https://jasonplaceholder.typecode.com/todos/1 ఈ ఎండ్ పాయింట్ని కాల్ చేస్తాను అనమాట. ఈ ఎండ్ పాయింట్ని నేను గెట్ రిక్వెస్ట్తో కాల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్స్ డాట్ గెట్ ఆఫ్ యూఆర్ఎల్ అండ్ ఇప్పుడు దీని స్టేటస్ కోడ్ ని ప్రింట్ చేస్తాను. స్టేటస్ కోడ్ ఈజ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ అండర్ స్కోర్ కోడ్ అండ్ అలాగే డేటా వచ్చేసరికి రెస్పాన్స్ డాట్ జేసన్ ప్రింట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డేటా ఆఫ్ ఐడి ప్రింట్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ టైటిల్ అండ్ ప్రింట్ కంప్లీటెడ్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ కంప్లీటెడ్. ఏంటి ఇవన్నీ అంటే ఇది జస్ట్ సింపుల్ ఒక టెస్ట్ యూఆర్ఎల్ అనమాట. ఈ టెస్ట్ యూఆర్ఎల్ని మనం కాల్ చేస్తే మనకి డేటా అనేది ఈ ఫార్మేట్లో వస్తుంది. ఐడి టైటిల్ కంప్లీటెడ్ ఇలాగా. అంటే మనం ఈ యూఆర్ఎల్ని కాల్ చేస్తే మనకి డేటా అనేది ఇలా వస్తుంది అనమాట. జస్ట్ శాంపిల్ డేటా. సో యూజర్ ఐడి టైటిల్ కంప్లీటెడ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇందులోంచి నేను డేటాని కాల్ చేస్తున్నాను. ఐడిని టైటిల్ని కంప్లీటెడ్ ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఈ రిక్వెస్ట్స్ అనే లైబ్రరీ మన దగ్గర లేదు. కావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ డాట్ టామిల్ ఫైల్లో డిపెండెన్సీస్ అని ఎంటీ ఉన్నాయి. యువి డాట్ లాక్లో కూడా మనకి ఎలాంటి డిపెండెన్సీస్ లేవు. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. దీన్ని రన్ చేయడానికి టెర్మినల్లోకి వెళ్ళి యువి స్పేస్ రన్ స్పేస్ మెయిన్ డాట్ పీవై అంటాను. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పీవైని నేను రన్ చేయగానే నా దగ్గర ఈ రిక్వైర్డ్ లైబ్రరీ లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నో మాడ్యూల్ నేమ్డ్ రిక్వెస్ట్స్ అని వచ్చింది. సో దీనికోసం మనం ఏం చేయాలి? యువి స్పేస్ యాడ్ స్పేస్ రిక్వెస్ట్స్ ఈ లైబ్రరీని మనం యాడ్ చేయాలి. సో దీన్ని యాడ్ చేయగానే ఈ పర్టికులర్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ప్రాజెక్ట్ డాట్ టామిల్ ఫైల్లో డిపెండెన్సీస్లో ఈ రిక్వెస్ట్ లైబ్రరీ అనేది అప్డేట్ అయింది. అలాగే యువి డాట్ లాక్లో కూడా ఈ డిపెండెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్డేట్ అయింది. దీని సపోర్టింగ్ డిపెండెన్సీస్, ఈ డిపెండెన్సీ వర్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు రన్ చేద్దాం. యువి స్పేస్ రన్ స్పేస్ మెయిన్ డాట్ పీవై. సో రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. స్టేటస్ కోడ్ 200, ఐడి ఈజ్ 1, టైటిల్ వచ్చేసరికి సంథింగ్ వచ్చింది, కంప్లీటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ వచ్చింది. ఇక్కడ దాకా మన నార్మల్ ఫ్లోనే. అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్ అనేది యాడ్ చేస్తున్నాను. డెఫ్ యాడ్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి అని ఒక ఫంక్షన్ని యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ 2 నెంబర్స్ని తీసుకొని సమ్ చేసి రిటర్న్ చేస్తుంది అంతే. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ని నేను టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలి అంటే నాకు పైథాన్లో టెస్టింగ్ రిలేటెడ్ లైబ్రరీస్ ఏవి? సో వన్ ఆఫ్ ద ఫేమస్ లైబ్రరీ వచ్చేసరికి పైటెస్ట్. సో ఈ పైటెస్ట్ అనేది యూనిట్ టెస్ట్ చేయడానికి యూజ్ చేయాలి కాబట్టి అది ఓన్లీ టెస్టింగ్ పర్పస్కే నాకు అవసరం. ప్రొడక్షన్లోకి ఆ పర్టికులర్ లైబ్రరీ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేను ఓన్లీ ఎప్పుడైతే డెవలప్ చేస్తున్నానో నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే ఆ ప్యాకేజ్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి ఆ ప్యాకేజ్ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి కేసులో నేను ఏం చేస్తానంటే నార్మల్గా అయితే మనం యువి స్పేస్ యాడ్ స్పేస్ పైటెస్ట్ అని ఈ పైటెస్ట్ లైబ్రరీని యాడ్ చేస్తాం. కానీ నాకు ఇది ఓన్లీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే కావాలి కాబట్టి ఇక్కడ హైఫన్ డెవ్ అంటాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ లైబ్రరీ అనేది ఓన్లీ డెవలప్మెంట్ రిలేటెడ్కి సంబంధించిందే అని మన కాన్ఫిగరేషన్ ఫైల్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే డిపెండెన్సీస్లో నాకు రిక్వెస్ట్స్ అనే లైబ్రరీ ఉంది.
ఇది నార్మల్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి డిపెండెన్సీ గ్రూప్స్లో మనకి డెవ్ అనే ఒక డిపెండెన్సీ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. ఈ గ్రూప్లో మనకి పైటెస్ట్ అనేది అవైలబుల్ ఉంది. ఓకేనా. సో పైటెస్ట్ అనేది డెవలపింగ్ ఆర్ టెస్టింగ్ పర్పస్కి మాత్రమే. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బై ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. సో మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేటప్పుడు మనకి అది అవసరం లేదు కాబట్టి మనం దీన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ డిపెండెన్సీ లాగా యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం పై టెస్ట్ని రన్ చేద్దాం. సో పై టెస్ట్ని రన్ చేయడానికంటే ముందు మనకు కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి కావాలి కదా. సో కొన్ని టెస్ట్ కేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ main.py ఉంది. నేను టెస్ట్ కేసెస్ కోసం test_main.py అనే ఫైల్ని రాస్తాను. ఇందులో test_యాడ్ ఫస్ట్ యాడ్ అనే ఫంక్షన్కి ఒక టెస్ట్ కేస్ అనేది రాస్తాను. దీంట్లో assert యాడ్ ఆఫ్ 10,20 = 30. ఈ యాడ్ అనేది మనకి ఎక్కడుంది, main.pyలో ఉంది. సో main.py నుంచి ఈ యాడ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ మెయిన్ ఇంపోర్ట్ యాడ్, ఇక్కడ డెఫ్. ఓకే, అంటే ఈ టెస్ట్ కేస్ ఏం చేస్తుంది, నేను యాడ్ అనే ఫంక్షన్ని 10 and 20 ఈ రెండు ఇన్పుట్స్తో కాల్ చేసినప్పుడు 30 వస్తుందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ 30 వస్తే మనకి ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేస్ రాద్దాం. టెస్ట్ యాడ్ నెగటివ్ నెంబర్స్ని యాడ్ చేసి చూడడానికి ఇక్కడ నేను assert యాడ్ ఆఫ్ -20, -30 = -50 అంటున్నాను. సో -20ని -30ని యాడ్ చేస్తే నాకు -50 రావాలి. అప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ అనేది పాస్, లేదంటే ఫెయిల్. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేస్ రాస్తాను. test_యాడ్_strings. ఇక్కడ ఏం చేస్తాను, assert యాడ్ ఆఫ్ A, B. సో A అండ్ B అనేవి స్ట్రింగ్స్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏం రావాలి, AB అని. ఇది కూడా స్ట్రింగే రావాలి. సో ఇలాగ నేను 3 టెస్ట్ కేసెస్ని రాశాను. ఇప్పుడు పై టెస్ట్ని రన్ చేసి చూద్దాము. సో పై టెస్ట్ని రన్ చేయడానికి ఇది రీసెట్ చేస్తున్నాను. run space pytest ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం చేస్తుందంటే మనకి టెస్టింగ్ రిలేటెడ్ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూస్తుంది. ఇక్కడ test_main.py. సో ఇది టెస్టింగ్ రిలేటెడ్ ఫైలే కాబట్టి దీంట్లో ఉన్న టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సో దీన్ని రన్ చేస్తే మనకి అందులో ఉన్న 3 టెస్ట్ కేసెస్ని ఇది కలెక్ట్ చేసుకుంది. కలెక్టెడ్ 3 ఐటమ్స్. ఇక్కడ చూడండి 3 పాస్డ్ ఇన్ 0.21 seconds అని మనకి 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఇది ఓన్లీ మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే జరగాలి. నార్మల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ పైటెస్ట్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేయము కాబట్టి మనం దాన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ గ్రూప్లోకి కన్సిడర్ చేసామన్నమాట. కావాలంటే ఇప్పుడు నేను ఈ .venvని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. దీన్ని డిలీట్ చేసి ఇక్కడ రీసెట్ చేసేసి ఇక్కడ నేను sync అంటున్నాను. సో సింక్ అంటే ఆటోమేటిక్గా నా నార్మల్ డిపెండెన్సీస్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. కావాలంటే ఇప్పుడు చూడండి, సో నాకు నార్మల్ డిపెండెన్సీ ఇన్స్టాల్ అయింది, డెవలప్మెంట్ డిపెండెన్సీ కూడా ఇన్స్టాల్ అయింది. చూడండి పైటెస్ట్. సో ఇక్కడ పైటెస్ట్ కూడా నాకు ఇన్స్టాల్ అయింది. కానీ నాకు డెవలప్మెంట్ రిలేటెడ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నేను దీన్ని ఈ venvని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ డిలీట్ చేసి sync -no-dev ఇలా no dev అని ఇవ్వాలన్నమాట ఫ్లాగ్. ఇప్పుడు మనకి డెవలప్మెంట్ రిలేటెడ్ డిపెండెన్సీస్ ఏమీ ఇన్స్టాల్ అవ్వవు, ఓన్లీ నార్మల్ డిపెండెన్సీస్ మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి. కావాలంటే చూడండి ఇక్కడ మనకి పైటెస్ట్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు. అండ్ పైటెస్ట్ని రన్ చేయడానికి ట్రై చేస్తే run space pytest అంటే అప్పుడు మనకి ఈ పైటెస్ట్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యి మన టెస్ట్ కేసెస్ అనేవి రన్ అయినాయి. ఓకేనా. సో ఇలాగ మనం ఈ డెవ్ అనే ఎన్విరాన్మెంట్కి సపరేట్గా ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడే మీ అందరికీ రఫ్ అని ఒక ప్యాకేజ్ గురించి తెలిసే ఉంటుంది. ఇదేంటి, కోడ్ క్వాలిటీని చెక్ చేయడం కోసం. ఇప్పుడు ఈ కోడ్ క్వాలిటీ చెకింగ్ కూడా మనం డెవలప్మెంట్ సైడే చేస్తాం కాబట్టి సో డెవలప్మెంట్ సైడ్ ఈ ప్యాకేజ్ని కూడా మనం యాడ్ చేద్దాం. సో దీనికోసం యాడ్ స్పేస్ -dev స్పేస్ రఫ్ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూస్తే మనకి డెవ్ అనే డిపెండెన్సీ గ్రూప్లో పైటెస్ట్తో పాటు ఈ రఫ్ అనేది కూడా యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కోడ్ క్వాలిటీని చెక్ చేద్దాం. సో దీనికోసం run space రఫ్ చెక్ డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న కోడ్ క్వాలిటీని చెక్ చేయమని చెప్తున్నాను అనమాట రఫ్కి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్ చెక్స్ పాస్డ్ అని వచ్చింది. సో మన కోడ్లో ఎలాంటి కోడ్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ లేవు అని చెప్పింది. కావాలంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కోడ్ అనేది తీసేస్తున్నాను, URL ఇదంతా తీసేస్తున్నాను. సో తీసేసాను, కానీ నాకు రిక్వెస్ట్స్ అనే లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసి ఉంది. ఇది నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు, కానీ దీన్ని నేను ఇంపోర్ట్ చేశాను. సో ఇట్ ఈస్ అన్ ఇష్యూ, కోడ్ క్వాలిటీ ఇష్యూ. మరి దీన్ని ఇది చూపిస్తుందో లేదో చూద్దాం. run space రఫ్ చెక్ డాట్ అంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి చూపించింది చూడండి. సో రిక్వెస్ట్స్ ఇంపోర్టెడ్ బట్ అన్యూజ్డ్ main.pyలో ఫస్ట్ లైన్లో
ఇంపోర్ట్ రిక్వెస్ట్స్ అని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, కానీ మనం దాన్ని యూజ్ చేయట్లేదు. కాబట్టి రిమూవ్ అన్యూజ్డ్ ఇంపోర్ట్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. సో దీన్ని రిమూవ్ చేయమని మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేద్దాము. సో రిమూవ్ చేసాము. రిమూవ్ చేసి మళ్ళీ ఈ కోడ్ క్వాలిటీని చెక్ చేద్దాం. సో ఈసారి ఆల్ చెక్స్ పాస్డ్ అని వచ్చింది. ఓకే, ఇలాగ మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చేసే యాక్టివిటీస్ అన్ని ఇలా చేసుకోవచ్చు అనమాట యూవీతో సింపుల్గా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి డిపెండెన్సీ వర్షన్ స్పెసిఫైర్స్ అనమాట. ఎప్పుడైతే మనం ప్యాకేజెస్ని యాడ్ చేయాలో కొత్త ఎన్విరాన్మెంట్లోకి, అప్పుడు మనం ఆ ప్యాకేజ్ వర్షన్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు, ఈ సింబల్స్ యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ వర్షన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ నేను project.toml ఫైల్లో రిక్వెస్ట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.32.5 ఉంది. సో ఇప్పుడున్న స్టేబుల్ వర్షన్ ఈ పర్టికులర్ 2.32.5 కానీ, లేదంటే ఏదైనా అప్డేట్ వచ్చిందనుకోండి ఈ పర్టికులర్ రిక్వెస్ట్స్ అనే మాడ్యూల్లో, ఆ పర్టికులర్ స్టేబుల్ వర్షన్ అనేది ఫ్యూచర్లో ఆ పర్టికులర్ స్టేబుల్ వర్షన్ అనేది మనకి ఇన్స్టాల్ అవ్వచ్చు. బికాస్ నేను ఇక్కడ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏం పెట్టాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.32.5 అన్నాను. సో నెక్స్ట్ 2.33 అనేది వచ్చింది అనుకోండి, అది స్టేబుల్గా ఉందనుకోండి, ఆ పర్టికులర్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అవుతుంది, మనకి ఈ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అవ్వకుండా. సో ఇట్స్ జస్ట్ ఎ కండిషన్. సో దీని మీనింగ్ ఏంటి, మనకి అట్లీస్ట్ వీ నీడ్ 2.32.5 ఇది కానీ ఆర్ న్యూవర్. సో 2.32.5 కానీ దానికంటే కొత్త వర్షన్ కానీ మనకి కావాలి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వడానికి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇలా కాకుండా నేను జస్ట్ ఇక్కడ డబల్ ఈక్వల్ టు అని ఇచ్చాను అనుకోండి, రిక్వెస్ట్ డబల్ ఈక్వల్ టు 2.32.5 అని. సో ఎగ్జాక్ట్గా నాకు ఆ పర్టికులర్ వర్షన్ మాత్రమే ఇన్స్టాల్ చెయ్యి అని చెప్తున్నాము. ఈ ప్లేస్లో మనకి 2.32.4, 2.32.6 ఇలా ఇంకొక వర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వదు, ఓన్లీ ఆ పర్టికులర్ వర్షన్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యువి స్పేస్ యాడ్ స్పేస్ రిక్వెస్ట్స్ డబల్ ఈక్వల్ టు 2.32.4 అంటున్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న 2.32.5 అనేది రిమూవ్ అయిపోయి 2.32.4 అనేది ఇన్స్టాల్ అయిందనమాట. ఒకసారి దీన్ని రిమూవ్ చేసి చూద్దాం. యువి పీప్ అన్ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ అంటున్నాను. సో 2.32.4 అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు యువి స్పేస్ యాడ్ స్పేస్ రిక్వెస్ట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.30 అంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేస్తే నాకు చూసారా, లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టేబుల్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో 2.30 అనేది ఇన్స్టాల్ అవ్వలేదు. 30 దగ్గర నుంచి స్టేబుల్ వర్షన్స్ని అది చెక్ చేస్తుంది. సో లాస్ట్ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఇన్స్టాల్ అవుతుంది, బికాజ్ మనం వచ్చిన కండిషన్ అలాంటిది. సో రిక్వెస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.30 అని. అదే నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను మళ్ళీ. సో యువి స్పేస్ రిమూవ్. సో యువి రిమూవ్ అంటే యువి అన్ఇన్స్టాల్ చేస్తే మనకి ఓన్లీ ఆ రిక్వెస్ట్ అనే లైబ్రరీ ఒక్కటే అన్ఇన్స్టాల్ అవుతుంది. కానీ యువి స్పేస్ రిమూవ్ చేస్తే ఆ లైబ్రరీ ప్లస్ దాని సపోర్టింగ్ లైబ్రరీస్ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. కావాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ project.toml నాకు ఇక్కడ డిపెండెన్సీస్లో ఏమీ లేవు చూడండి, ఇది రిమూవ్ అయిపోయింది. అండ్ అలాగే uv.lockలో చూసుకుంటే లాక్లో కూడా మనకి రిక్వెస్ట్స్ రిలేటెడ్వి ఏమీ ఉండదు, ఇది ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు యువి స్పేస్ యాడ్ స్పేస్ రిక్వెస్ట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.30 అంటాను. అంటే 2.30 కానీ దానికంటే తక్కువ వర్షన్ అంటే ఓల్డర్ వర్షన్ కానీ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిక్వెస్ట్స్ అనేది 2.30 అనేది ఇన్స్టాల్ అయిందనమాట, అది స్టేబుల్ వర్షన్ కాబట్టి. సో ఇప్పుడు నా project.toml చూస్తే ఇక్కడ రిక్వెస్ట్ అనేది యాడ్ అయింది మనం ఇచ్చిన కండిషన్తో. అండ్ అలాగే uv.lockలో కూడా రిక్వెస్ట్స్ అనేవి అప్డేట్ అయినాయి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ నేను డబల్ ఈక్వల్ టు 2.32.5 అంటే సో నా ఓల్డ్ ప్యాకేజ్ అనేది రిమూవ్ అయిపోయి నా న్యూ ప్యాకేజ్ అనేది వచ్చిందనమాట. అండ్ అలాగే టామిల్ ఫైల్లో కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది 2.32.5 అని. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ చూడాలి అంటే ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ ఫాస్ట్ ఏపీఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.1 అంటున్నాను. అండ్ అలాగే numpy డబుల్ ఈక్వల్ టు 1.26.0 అంటున్నాను. అంటే ఎగ్జాక్ట్గా ఆ వర్షన్ మాత్రమే ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను అనమాట. అండ్ రిక్వెస్ట్స్ లెస్ దెన్ 3.0 అంటున్నాను. అంటే ఎనీథింగ్ బిలో 3.0 కంటే తక్కువ ఉన్న ఏదైనా స్టేబుల్ వర్షన్ని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను. అండ్ అలాగే యువీకాన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.20 కామా లెస్ దెన్ 0.30. ఇక్కడ రెండు కండిషన్స్ ఇస్తున్నాను చూడండి, దీన్నే మనం రేంజ్ కండిషన్స్ అంటాం. సో రేంజ్ బిట్వీన్ 0.20 అండ్ 0.30 ఈ రెండు వర్షన్స్ మధ్యలో ఉన్న యువీకాన్ స్టేబుల్ వర్షన్ని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ పైడాంటిక్, ఇక్కడ అప్రాక్సిమేట్ సింబల్ ఉంది, ఈక్వల్ టు 2.0 అంటే కంపాటబుల్ రిలీజ్ అనమాట.
2.0 సిరీస్లో ఉన్న కంపాటబుల్ రిలీజ్ని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాము. ఇప్పుడు వీటన్నింటినీ నేను కాపీ చేసుకొని నా పై ప్రాజెక్ట్ .toml ఫైల్లో పెడుతున్నాను అనమాట. ఇక్కడ వీటిని పేస్ట్ చేశాను. వీటిని పేస్ట్ చేసి నేను టెర్మినల్లోకి వచ్చేసి యువి స్పేస్ సింక్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు యువి సింక్ని ఎగ్జిక్యూట్ చేయగానే నా డిపెండెంట్ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం రెండింటిని. సో ఫాస్ట్ API గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.100.0. సో ఫాస్ట్ API అనేది ఏం ఇన్స్టాల్ అయింది మనకి? ఇక్కడ ఫాస్ట్ API వచ్చేసరికి 0.128.8 అంటే 0.100 కంటే ఎక్కువే కాబట్టి ఈ స్టేబుల్ వర్షన్ అనేది మనకి ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ NumPy =1.26.0 అంటున్నాము. సో NumPy అనేది ఎగ్జాక్ట్ సేమ్ వర్షనే మనకి ఇన్స్టాల్ అయింది కదా. నెక్స్ట్ రిక్వెస్ట్స్ <3.0, ఎనీథింగ్ బిలో 3.0 అన్నాము. రిక్వెస్ట్స్ అనేది మన దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్స్ అనేది ఇంతకు ముందే ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఆ పర్టికులర్ వర్షనే మెయింటైన్ అయింది కాబట్టి కొత్త వర్షన్ అనేది ఏమీ ఇన్స్టాల్ అవ్వలేదు. కావాలంటే ఇక్కడ పిప్ ఫ్రీజ్లో చూడండి, పిప్ ఫ్రీజ్లో ఇక్కడ రిక్వెస్ట్స్ వర్షన్ ఉంది కదా 2.3.2.5, ఇది మన ప్రీవియస్ వర్షన్. సో ఈ వర్షన్ అవైలబుల్గా ఉంది అండ్ ఈ కండిషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది కదా, <3.0. కాబట్టి మనకి ఆ పర్టికులర్ వర్షన్ అనేది టచ్ అవ్వలేదు. నెక్స్ట్ థింగ్ uvcon గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.20 లెస్ దెన్ 0.30. ఈ రెండు రేంజెస్ మధ్య మనకి uvcon వర్షన్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి uvcon ఈజ్ ఈక్వల్ టు 0.29.0 ఉంది. సో ఇది స్టేబుల్ వర్షన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ రేంజెస్. నెక్స్ట్ పైడాంటిక్ వర్షన్ వచ్చేసరికి 2.0 సిరీస్లో ఉండాలి. సో నా పైడాంటిక్ పైడాంటిక్ వచ్చేసరికి 2.13.4 ఈ స్టేబుల్ వర్షన్ అనేది మనకి ఇన్స్టాల్ అయిందనమాట. సో ఇలాగే యువీలో మనం డిపెండెన్సీ వర్షన్ స్పెసిఫైయర్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ నేను నాకు అవసరమైన పైథాన్ వర్షన్తో నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి, నేను ఒక యువి ప్రాజెక్ట్ని ఇనీషియలైజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఈ కమాండ్తో చేయొచ్చు అనమాట. యువి ఇనిట్ స్పేస్ --python స్పేస్ ఇక్కడ నేను ఏదైతే వర్షన్తో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో ఆ వర్షన్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్గా నాకు 3.9 ఉంది కాబట్టి నేను ఇది ఇవ్వకపోతే 3.9తో నా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ Python 3.11 ఇస్తున్నాను. సో 11 అండ్ నా ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మై థర్డ్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇనిషియలైజ్డ్ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు మై థర్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి పైథాన్ వర్షన్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి పైథాన్ వర్షన్ వచ్చేసరికి 3.11 అనేది ఉంది. అండ్ అలాగే పై ప్రాజెక్ట్ .toml కూడా మనకి పైథాన్ వర్షన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3.11 ఉంది. అంటే అట్లీస్ట్ మనకి 3.11 అనే వర్షన్ అనేది ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి సపోర్టింగ్ వర్షన్ అనమాట. ఇక్కడ నేను ఇంతకు ముందు డిఫైన్ చేసిన ప్యాకేజెస్ని పెడుతున్నాను ఈ ప్రాజెక్ట్ .toml ఫైల్లో. అండ్ cd మై థర్డ్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి యువి స్పేస్ సింక్ అంటున్నాను. సో నా డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోతున్నాయి. సో అన్ని డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్యాకేజెస్ని యాడ్ చేసాము. అదే ప్యాకేజెస్ని రిమూవ్ చేయాలి అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ NumPyని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం యువి స్పేస్ రిమూవ్ స్పేస్ NumPy అంటాను. NumPy అంటే నాకు ఆ NumPy రిలేటెడ్ డిపెండెన్సీస్ అన్నీ అన్ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నాకు 1.26.0 అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ వర్షన్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ డిపెండెన్సీస్లో కూడా NumPy అనేది వెళ్ళిపోయింది చూడండి. సో ఈ యువి రిమూవ్ కమాండ్తో మనకి ఆ పర్టికులర్ డిపెండెన్సీస్ అనేవి ప్రాజెక్ట్ .toml నుంచి రిమూవ్ అవుతాయి అండ్ అలాగే uv.log నుంచి కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఈ డిపెండెన్సీస్ యూస్ చేసుకొని మనం ఒక సింపుల్ ఫాస్ట్ API అప్లికేషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి రన్ చేద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ ఈ మై థర్డ్ ప్రాజెక్ట్ లోపల main.py అనే ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దీని లోపల మనం కోడ్ రాస్తాం అనమాట. సో మనం ఇక్కడ సింపుల్ కోడ్ అనేది రాద్దాం. ఫ్రమ్ ఫాస్ట్ API ఇంపోర్ట్ ఫాస్ట్ API. సో ఇక్కడ నేను యాప్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక సింపుల్ ఎండ్ పాయింట్ని రాశాను. ఈ ఎండ్ పాయింట్ అనేది మనకి జస్ట్ రిటర్న్ చేస్తుంది మెసేజ్ హెల్లో అని, అంతే. ఇదే మన అప్లికేషన్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ఇక్కడ యువి స్పేస్ రన్ స్పేస్ మనం ఫాస్ట్ API అప్లికేషన్ని uvcon యూజ్ చేసి రన్ చేస్తాం కాబట్టి uvcon స్పేస్ మన ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఏంటి, మై థర్డ్ ప్రాజెక్ట్, my_third_project. ఇందులో మనకి మెయిన్ అనే ఫైల్ ఉంది .main. ఈ మెయిన్ లోపల మనం రన్ చేయాల్సింది యాప్ని. అండ్ మనకి ఆటో రీలోడ్ కావాలి అంటే స్పేస్ --రీలోడ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫాస్ట్ API అప్లికేషన్ అనేది రన్ అవుతుంది ఈ పర్టికులర్ పోర్ట్ మీద. ఈ పర్టికులర్ పోర్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి మెసేజ్ హెల్లో అని వచ్చింది. ఇలా సింపుల్గా మన అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు అనమాట యువి యూస్ చేసుకొని. అండ్ అలాగే మనకి ఓల్డ్ స్టైల్లో లాగా మనకి requirements.txt అనే ఫైల్ ఉందనుకోండి. ఇక్కడ requirements.txt అండ్ ఇందులో
మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని మెన్షన్ చేసి ఉన్నారనుకోండి. ఇప్పుడు యువి యూజ్ చేసి ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఉన్న డిపెండెన్సీస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యువి యూజ్ చేసుకుని మనం పిప్ కమాండ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చని. సేమ్ అలాగే యువి స్పేస్ పిప్ ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ పర్టికులర్ డిపెండెన్సీస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో మన దగ్గర ఉన్న డిపెండెన్సీస్ అన్ఇన్స్టాల్ అయిపోయి మనం ఇచ్చిన ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలో ఇచ్చిన డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయ్యి చూడండి. ఓకే, అండ్ మనకి ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో చూడాలంటే యువి స్పేస్ పిప్ స్పేస్ లిస్ట్ అంటే మన ప్యాకేజెస్ అన్ని ఇలా లిస్ట్ లాగా చూపిస్తుంది. బట్ ఈ ఫార్మేట్ అనేది మనకి ఇలా టేబుల్ ఫార్మేట్లో ఇలా చూపిస్తుంది. అదే మనం యువి స్పేస్ పిప్ స్పేస్ ఫ్రీజ్ ఇస్తే మనకి రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఏ ఫార్మేట్లో అయితే ఉందో ఆ ఫార్మేట్లో మనకి చూపిస్తుంది అనమాట డిపెండెన్సీస్. ఓకే, ఈ రెండు కమాండ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మనకి ఇన్స్టాల్ అయిన డిపెండెన్సీస్ని చూసుకోవాలంటే. పిప్ లిస్ట్ అండ్ అలాగే పిప్ ఫ్రీజ్, ఓన్లీ ఫార్మేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మనం రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీని క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనకి పిప్ ఫ్రీజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఈ యువి పిప్ ఫ్రీజ్ని డైరెక్ట్గా రీడైరెక్ట్ ఆపరేటర్ యూజ్ చేసి రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలోకి రైట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంకొక టాపిక్ వచ్చేసరికి యువిఎక్స్ అనమాట. ఇది మనకి యువి ప్రొవైడ్ చేసే ఇంకొక యూస్ఫుల్ ఫీచర్. ఇదేంటంటే మనకి పైథాన్లో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని టూల్స్ని అంటే పైథాన్ రిలేటెడ్ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అయ్యే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లాగా అనమాట. ఇక్కడ మనం ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధం లేని ఇంకొక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్లో మనకు కావాల్సిన టూల్స్ని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ టూల్. కాబట్టి ఆ పర్టికులర్ టూల్స్ మన ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లో యాడ్ అవ్వవు. వాటిని మన ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ చేయకుండా ఇంకొక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తుంది మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను యువి యాడ్ ప్యాకేజ్ అన్నాను. ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేది నా ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అయిపోతుంది. మన వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఈ పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అదే నేను యువిఎక్స్ యూజ్ చేసి ఏదైనా టూల్ని రన్ చేశాను అనుకోండి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సపోర్టెడ్ టూల్స్ని, ఆ పర్టికులర్ టూల్ అనేది మన వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవ్వదు. ఈ యువిఎక్స్ రిలేటెడ్ ఇంకొక సెపరేట్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యి అందులో ఆ పర్టికులర్ టూల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. మన ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్కి దానికి సంబంధం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇంతకు ముందు చూసాం కదా రఫ్ అనే ఎగ్జాంపుల్, సేమ్ అదే లైబ్రరీని ఇక్కడ యువిఎక్స్ యూజ్ చేసుకుని టెస్ట్ చేద్దాం. ఈ రఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? మనం కోడ్ క్వాలిటీని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దానికోసం మనం ఇంతకుముందు ఏం చేసాము, యువి స్పేస్ యాడ్ స్పేస్ -dev రఫ్ ఇలా రాసామన్నమాట. ఇలా రాస్తే ఏమవుతుంది, ఇది మన ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లో యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? డెవలప్మెంట్ గ్రూప్లో యాడ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నేను ఇలా రాయను. ఇలా రాయకుండా జస్ట్ యువిఎక్స్ అంటాను. యువిఎక్స్ స్పేస్ రఫ్ స్పేస్ చెక్ డాట్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా రన్ చేసేస్తున్నాను ఈ రఫ్ అనే కమాండ్ని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ కమాండ్ని రన్ చేయగానే ఆ పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యి మన కోడ్ క్వాలిటీ చెకింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్స్టాల్డ్ 1 ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది, ఆల్ చెక్స్ పాస్డ్ అని మన కోడ్ క్వాలిటీ చెకింగ్ కూడా జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూద్దాం, ఈ పర్టికులర్ డిపెండెన్సీ అనేది యాడ్ అయిందో లేదో. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ .toml ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు రఫ్ అనేది ఏమైనా యాడ్ అయిందా? ఏమీ యాడ్ అవ్వలేదు. అండ్ అలాగే నాకు ఇక్కడ డెవలప్మెంట్ రిలేటెడ్ గ్రూప్స్ కూడా ఏం క్రియేట్ అవ్వలేదు. నెక్స్ట్ uv.log చూస్తాను. ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను రఫ్ అని. సో నాకు ఎలాంటిది క్రియేట్ అవ్వలేదన్నమాట. కానీ ఇక్కడ చూడండి మన క్యాషేలో క్రియేట్ అయింది రఫ్ క్యాషే అని. సో ఈ క్యాషే అనేది ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. మన .venv ఎలా అయితే ఎన్విరాన్మెంటో ఇది కూడా ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ ప్రాజెక్ట్. జస్ట్ ఇది టెస్టింగ్ పర్పస్కి క్రియేట్ అవుతుంది అంతే. సో ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో ఈ పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యి మనకు కావాల్సిన చెకింగ్స్ అనేవి ఇలా CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ యువిఎక్స్ స్పేస్ బ్లాక్ అంటున్నాను. ఈ బ్లాక్ అనేది కోడ్ ఫార్మాటర్ టూల్ అనమాట. సో ఇక్కడ యువిఎక్స్ స్పేస్ బ్లాక్ స్పేస్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్లాక్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్డ్ 7 ప్యాకేజెస్ అని వచ్చింది చూడండి. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ జరిగింది. ఇన్స్టాలేషన్ జరిగి మన కోడ్ ఫార్మాటింగ్ అనేది చెక్ చేసింది అనమాట. సో 2 ఫైల్స్ మన దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి, పైథాన్ ఫైల్స్ main.py init.py. ఈ రెండింటిని చెక్ చేసింది. ఎలాంటి కోడ్ ఫార్మాటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది లేదు కాబట్టి 2 ఫైల్స్ లెఫ్ట్ అన్చేంజ్డ్ అని వచ్చింది. అండ్ ఈ ఫైల్లో నేను జస్ట్ ఫార్మాట్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీ లైన్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఈ సేవ్ చేశాక మళ్ళీ నేను ఇక్కడ టెర్మినల్ దగ్గరికి వచ్చి ఇక్కడ యువిఎక్స్ స్పేస్ బ్లాక్ స్పేస్ డాట్ ఈ కమాండ్ని రన్ చేస్తున్నాను.
సో వన్స్ ఈ కమాండ్ అనేది రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ డన్ అని 1 ఫైల్ రీఫార్మేటెడ్ 1 ఫైల్ లెఫ్ట్ అన్చేంజ్డ్ అని మనకి మెసేజ్ వచ్చింది. సో మనం ఫార్మేట్ చేంజ్ చేసిన ఫైల్ ఉంది కదా, ఆ ఫార్మేట్ అనేది చేంజ్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే నాకు ఫార్మేట్ అనేది మళ్ళీ నాకు న్యూ లైన్స్ అవన్నీ యాడ్ అయ్యి మళ్ళీ ప్రాపర్ ఫార్మేట్లో ఈ ఫైల్ అనేది సేవ్ అయింది. సో ఇలాగ UVXని మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలా కాకుండా మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి నేను టూల్ని జస్ట్ స్టాండ్ అలోన్ టూల్ లాగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఈ బ్లాక్ ఉంది, లేదంటే రఫ్ అనే టూల్ ఉంది. ఈ టూల్ని నేను UV యూజ్ చేయకుండా లేదంటే UVX యూజ్ చేయకుండా జస్ట్ ఒక స్టాండ్ అలోన్ టూల్ లాగా నార్మల్ CLIలో రన్ చేసుకోవాలి అనేది నా రిక్వైర్మెంట్ అయితే అప్పుడు నేను UV టూల్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రఫ్ అనే టూల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఇలా రన్ చేస్తాను, UVX స్పేస్ రఫ్ స్పేస్ చెక్ స్పేస్ డాట్. ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కోడ్ క్వాలిటీ చెకింగ్ అనేది జరుగుతుంది. ఇలా జరిగి ఆల్ చెక్స్ పాస్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ నేను UV సపోర్ట్తో రఫ్ని ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. అలా కాకుండా నేను ఈ రఫ్ని జస్ట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ లాగా ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇలా చేస్తే చూడండి నాకు ఎర్రర్ వచ్చింది, కమాండ్ నాట్ ఫౌండ్ రఫ్ అని. ఇలాగ ఈ టూల్ని నేను నా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని రన్ చేయాలి అంటే దానికోసం కూడా నేను UVని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం UV టూల్ అనే కమాండ్ని యూజ్ చేస్తామన్నమాట. UV స్పేస్ టూల్ స్పేస్ ఇన్స్టాల్. మనకి ఏ టూల్ కావాలి, ఇప్పుడు రఫ్ అనే టూల్ కావాలి కాబట్టి రఫ్ అనే టూల్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తే నాకు ఇన్స్టాల్డ్ 1 ఎగ్జిక్యూటబుల్ రఫ్ అని వచ్చింది. ఇప్పుడు సేమ్ కమాండ్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, రఫ్ చెక్ డాట్ అని. ఇప్పుడు చూడండి ఆల్ చెక్స్ పాస్డ్ వచ్చింది, ఎర్రర్ రాలేదు. బికాజ్ ఈ UV టూల్ ఇన్స్టాల్ అనేది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ కమాండ్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, నేను ఇప్పుడు మై సెకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్తాను. మై సెకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి సేమ్ కమాండ్ని చెక్ చేస్తాను, రఫ్ చెక్ అని. సో ఇక్కడ కూడా రన్ అయింది చూడండి. ఇట్స్ నాట్ ఏ ప్రాజెక్ట్ స్పెసిఫిక్, ఇట్స్ ఎ సిస్టమ్ స్పెసిఫిక్. మనకి సిస్టంలో ఇన్స్టాల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది యాజ్ ఎ స్టాండ్ అలోన్ అప్లికేషన్ లాగా. ఇప్పటిదాకా మనం ఈ 3 కమాండ్స్ని చూసామన్నమాట. UV యాడ్ -dev స్పేస్ ప్యాకేజ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ప్యాకేజ్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ గ్రూప్స్లో పెట్టి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల డెవలప్మెంట్ స్పెసిఫిక్ డిపెండెన్సీస్ అన్నీ సెపరేట్గా ఉంటాయి అండ్ మన ప్రాజెక్ట్ రిలేటెడ్ స్పెసిఫిక్ డిపెండెన్సీస్ అన్నీ సెపరేట్గా ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి మన కోడ్ని పుష్ చేసినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్స్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో దానికోసం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ UVX స్పేస్ ప్యాకేజ్. ఇది ఎందుకు, సమ్ పర్టికులర్ టూల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రఫ్ బ్లాక్ ఇలాంటి టూల్స్ని నేను కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ టూల్స్ని నా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయకూడదు. వాటిని నేను సపరేట్గా ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్లో మేనేజ్ చేసుకొని ఆ పర్టికులర్ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ టూల్స్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ UVX కమాండ్ని యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ UV టూల్. సేమ్ టూల్స్ని నేను స్టాండ్ అలోన్ టూల్స్ లాగా యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ UV టూల్ అనే కమాండ్ని యూజ్ చేస్తాను. ఈ కమాండ్ని యూజ్ చేయడం వల్ల ఆ టూల్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. కాబట్టి నేను UV లేకుండా, UV అనే వర్డ్ లేకుండా ఆ పర్టికులర్ టూల్ని డైరెక్ట్గా రన్ చేయొచ్చు. సో ఇవి ఈ 3 కమాండ్స్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది UV లాక్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ అప్డేట్స్ ఆర్ రిజాల్వ్ ద ప్రాజెక్ట్స్ UV.lock. అంటే మనకి ప్రాజెక్ట్లో UV.lock అనే ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫైల్లో ఉన్న డిపెండెన్సీస్ని, ఈ డిపెండెన్సీ వర్షన్స్ని అప్డేట్ చేయాలి అంటే మనం UV లాక్ అనే కమాండ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇది జస్ట్ UV లాక్ని మాత్రమే అప్డేట్ చేస్తుంది, అంతేగాని అప్డేట్ చేసిన ప్యాకేజెస్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయదు. సో దీని పని ఓన్లీ అప్డేటింగ్ ద UV.lock ఫైల్. సో దీని గురించి ఒక డెమో చూద్దాము. దానికోసం నేను ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ టెర్మినల్లోకి వచ్చి UV init లాక్ డెమో అనే ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది నో ప్యాకేజ్ వర్షన్ లాగా క్రియేట్ చేస్తున్నా, నో -ప్యాకేజ్. సో ఇప్పుడు నాకు లాక్ డెమో అనే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది అండ్ ఈ ప్రాజెక్ట్ .toml ఫైల్లో నాకు ఎలాంటి డిపెండెన్సీస్ లేవన్నమాట. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి UV స్పేస్ యాడ్ స్పేస్ రిక్వెస్ట్స్ 2.31.0 ఈ పర్టికులర్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అండ్ నా toml ఫైల్ కూడా అప్డేట్ అయింది అండ్ అలాగే UV.lock ఫైల్ కూడా అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్స్
2.31.0 అండ్ వర్షన్ వచ్చేసరికి 2.31.0 అనేది వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ రిక్వెస్ట్స్ లైబ్రరీ అనేది కొత్త వర్షన్ అనేది అవైలబుల్ ఉందని తెలిసింది, లైక్ 2.32 వర్షన్. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, యువి లాక్ అనే కమాండ్ ఏం చేస్తుందని చెప్పాను, ఈ uv.lock అనే ఫైల్ని కొత్త వర్షన్తో అప్డేట్ చేస్తుందని చెప్పాను కదా. ఒకసారి ట్రై చేద్దాం. యువి స్పేస్ లాక్ ఇది రన్ చేశాను. రన్ చేస్తే రిజాల్వ్డ్ 6 ప్యాకేజెస్ అని వచ్చింది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం వర్షన్ ఏముందో. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే వర్షన్ అనేది 2.31.0నే ఉంది. అదేం చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ స్పెసిఫైయర్. ఇక్కడ మనం చెప్పాను చూడండి, స్పెసిఫైయర్ $2.31.0 అని. అంటే ఎగ్జాక్ట్గా నాకు ఆ వర్షన్ మాత్రమే మెయింటైన్ అవ్వాలి, ఆ వర్షన్ కాకుండా ఇంకే వర్షన్ అనేది మెయింటైన్ అవ్వకూడదు అని మనం స్పెసిఫిక్గా చెప్పాం. దానివల్ల ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేసినప్పుడు నాకు వర్షన్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు project.toml దగ్గరకు వచ్చి ఇక్కడ $= కాకుండా greater than or equal to అని పెడతాను. సో greater than or equal to అని పెట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చి uv.lockని ఎగ్జిక్యూట్ చేస్తాను. వన్స్ uv.lockని ఎగ్జిక్యూట్ చేయకంటే ముందు uv.lock చూద్దాం. ఇక్కడ నా స్పెసిఫైర్ 2.31.0 ఉంది, వర్షన్ కూడా సేమ్ అదే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే నా స్పెసిఫైర్ అనేది చేంజ్ అయింది greater than or equal to 2.31కి. కానీ నా వర్షన్ చూడండి, ఇంతకుముందు ఏదైతే వర్షన్ ఉందో సేమ్ అదే వర్షన్ ఉంది. ఎందుకు చేంజ్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు అప్డేట్ అవ్వలేదు కొత్త వర్షన్తో అంటే ఇక్కడ కండిషన్ వచ్చేసరికి greater than or equal to 2.31.0 ఉంది. అవైలబుల్ వర్షన్ వచ్చేసరికి 2.31.0. ఈ కండిషన్ని ఈ పర్టికులర్ వర్షన్ సాటిస్ఫై చేస్తుందా లేదా? సాటిస్ఫై చేస్తుంది కదా. మరి సాటిస్ఫై చేసినప్పుడు ఇంకా అప్డేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. కాబట్టి ఈ పర్టికులర్ కమాండ్ ఇక్కడ మనకి వర్షన్ అనేది అప్డేట్ చేయలేదు. ఓకేనా? ఎప్పుడు అప్డేట్ చేస్తుందంటే ఈ పర్టికులర్ స్పెసిఫైయర్ని మన వర్షన్ అనేది సాటిస్ఫై చేయట్లేదు, మన వర్షన్ నెంబర్ అనేది సాటిస్ఫై చేయట్లేదు. అలాంటప్పుడు నేను యువి లాక్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు నా పర్టికులర్ యువి లాక్ అనేది అప్డేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఎలాగ నా వర్షన్ అనేది అప్డేట్ అవ్వాలి అంటే దానికోసం యువి లాక్ -upgrade అనే కమాండ్ని యూజ్ చేస్తాను. సో కమాండ్ని యూజ్ చేస్తే ఇక్కడ చూడండి, నా వర్షన్ 2.31.0 నుంచి 2.34.2కి అప్డేట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, స్పెసిఫైర్ వచ్చేసరికి నాకు అలాగే ఉంది అండ్ వర్షన్ వచ్చేసరికి చేంజ్ అయింది uv.lockలో. సో ఇక్కడ uv.lockలో నాకు వర్షన్ అనేది చేంజ్ అయింది యువి లాక్ అప్గ్రేడ్ కమాండ్ యూజ్ చేస్తే. మరి ఈ పర్టికులర్ వర్షన్ అనేది నా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయిందా అంటే అవ్వదు. ఎందుకంటే ఈ పర్టికులర్ కమాండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓన్లీ టు అప్డేట్ ద uv.lock ఫైల్, అంతేగాని ఆ పర్టికులర్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేయడం కాదు. కావాలంటే ఇక్కడ యువి స్పేస్ పిప్ ఫ్రీజ్ని చెక్ చేద్దాం. సో పిప్ ఫ్రీజ్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ నా రిక్వెస్ట్స్ లైబ్రరీ వర్షన్ ఏముంది, 2.31.0 ఉంది. కానీ నాకు ఇక్కడ అవైలబుల్ వర్షన్ వచ్చేసరికి 2.34.2 ఉంది. మరి ఈ వర్షన్ అనేది నాకు ఇక్కడ ఇన్స్టాల్ అవ్వాలి, ఈ పర్టికులర్ వర్షన్ అనేది నా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో అప్డేట్ అవ్వాలి అంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? మనం ఇంతకుముందు చూసాం కదా, యువి సింక్. సో ఇక్కడ నేను యువి స్పేస్ సింక్ అనే కమాండ్ని యూజ్ చేస్తున్నాను. సింక్ అనే కమాండ్ని యూజ్ చేస్తే నా ఓల్డ్ రిక్వెస్ట్స్ లైబ్రరీ అనేది రిమూవ్ అయిపోయింది అండ్ కొత్త రిక్వెస్ట్స్ లైబ్రరీ వర్షన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు యువి స్పేస్ పిప్ ఫ్రీజ్ అనే కమాండ్ చూస్తే ఇక్కడ నా రిక్వెస్ట్ లైబ్రరీ అనేది అప్డేట్ అయింది ఈ కొత్త వర్షన్తో. ఓకేనా? ఇది యువి లాక్ కమాండ్ గురించి. సో ఐ థింక్ నేను యువి గురించి మోస్ట్లీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చూపించిన ఈ ప్రాజెక్ట్స్ అన్ని నేను గిట్లోకి పుష్ చేసి ఆ పర్టికులర్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ యువితో మీకు హ్యాండ్స్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ బీ ప్రాక్టీస్. అండ్ మీ డే బై డే ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్లో పిప్ కాకుండా ఈ యువిని యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఈ యువి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వన్స్ మీరు ఈ యువి అనేది వాడడం స్టార్ట్ చేస్తే యూ విల్ లవ్ ఇట్. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.